ముంబై అహ్మదాబాద్ మధ్య నిర్మాణంలో ఉన్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి భారత్కు చెందిన ఓ కేంద్ర మంత్రి అధికారులు కారణమని జపాన్ మాజీ మంత్రి హిడేకి మహికారా ఆరోపించారు. బుల్లెట్ ట్రైన్పై సంప్రదింపుల్లో పాల్గొన్న భారత బృందం కేవలం స్వప్రయోజనం చూసుకున్నారే తప్ప ప్రాజెక్టు అమలు పట్ల నిబద్దత చూపలేదని విమర్శించారు. భారత్లో నిర్మాణంలో ఉన్న తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు షిన్కన్సెన్ నమూనా నుంచి పక్కకు మళ్లిందని జపాన్కు చెందిన ఓ పత్రికలో వ్యాసం వెలువడిన నేపథ్యంలో మహికారా ఎక్స్లో ఈ ప్రకటన చేశారు. భారత బృందం అనుసరించిన తీరు కారణంగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఆలస్యమైందని తెలిపారు. హైస్పీడ్ రైల్ నెట్వర్క్ సిగ్నలింగ్ వ్యవస్థ నుంచి జపాన్ పక్షాన్ని తప్పించారని ఆరోపించారు. హిడేకి ఆరోపణలను విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఖండించారు. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని స్పష్టం చేశారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ ట్రైన్ ప్రాజెక్టుపై భారత్ జపాన్ మధ్య చర్చలు సాఫీగా సాగుతున్నాయని వివరించారు. 2030 ఆరంభంలో E10 శ్రేణి రైలును జపాన్ అందిస్తుందని వెల్లడించారు. అది ఇంకా అభివృద్ధి దశలో ఉందన్నారు. తొలి భారతీయ హైస్పీడ్ రైలుతో కార్యకలాపాలను ప్రారంభించడానికి ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయని తెలిపారు.